ఎవరికి ఎవరు కాపలా. పేరు సుబ్రహ్మణ్యం. వయసు 61 సంవత్సరములు. ఊరు పూండి. నాకు కొన్నాళ్ళ పాటు శ్రీ స్వామి దగ్గర కాపలాదారునిగా పనిచేసే భాగ్యం లభించింది. ఆ సమయంలో ఒకసారి నాకు వివాహం ఎప్పుడు జరుగుతుందని శ్రీ స్వామిని అడిగాను. వీలైనంత త్వరలోనే జరుగుతుందిలే అంటూ వారు నన్ను ఆశీర్వదించారు. అక్కడే ఉండి మా సంభాషణంతా విన్న సుబ్రహ్మణ్య స్వామి నా గురించి శ్రీ స్వామితో, నేను సంబంధాల కోసం ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక అవాంతరం ఎదురవుతున్నదని చెప్పారు. అమ్మాయి ఉత్తర దిక్కునుందిలేయ్యా, వెళ్ళి చూడు అన్నారు శ్రీస్వామి. శ్రీస్వామి వాక్కు వేదవాక్కే. వారన్నట్లుగానే ఉత్తర దిశగా ఉన్న పాల్వాత్తువేన్రార్ అనే గ్రామంలో మాకు సంబంధం ఉందని తెలిసి ఆ విషయం శ్రీస్వామితో విన్నవించుకున్నాను. అప్పుడు శ్రీస్వామి, నేను ముందుగా వెళ్ళి అక్కడ ఉంటాను, మీరు త్వరగా రండి అని అన్నారు. మేం పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు మాటల సందర్భంలో వియ్యాలవారు, మేము వచ్చే ముందే కాషాయ వస్త్రాలను ధరించిన ఒక సాధువు చేతితో రేకు డబ్బాతో భిక్షకు వచ్చారని, ఎక్కడి నుండి వచ్చారని అడిగితే, నాది పోళూరమ్మ, నాకు బాగా ఆకలిగా ఉంది, అన్నం కావాలి అని అడిగారని, ఆయన్ను ఇంటి అరుగు మీద కూర్చోపెట్టి విస్తర వేసి భోజనం వడ్డించామని, భోజనం చేసి ఆయన ఆశీర్వదించి వెళ్ళారని చెప్పారు. ఆ సంబంధమే నాకు నిశ్చయమైంది. సమయానికి వారి వద్ద పెళ్లి ఖర్చులకు గాను పైకం లేకపోవడంతో వారి పెళ్లి ఖర్చుల నిమిత్తం 1000 రూపాయలు నేను వారికిచ్చి ఆ అమ్మాయిని వివాహమాడాను. వివాహమై 3 సంవత్సరాలైనా నాకు సంతానం కలగకపోవడంతో సంతాన ప్రాప్తికై నేను సుబ్రహ్మణ్య స్వామి ద్వారా శ్రీ స్వామిని ఆశీస్సులు అడిగాను. వెంటనే శ్రీ స్వామి, ఇదేమైనా మామిడికాయ కొబ్బరికాయ అలా వెళ్ళి కోసుకురావడానికి, సమయం వస్తే పండుతుంది, సమయం వస్తే రాలుతుంది అన్నారు. శ్రీ స్వామిని ప్రార్థించిన 2 మాసాలకు నా భార్య గర్భం దాల్చి మగ శిశువును ప్రసవించింది. మరలా 4 సంవత్సరాల వరకు సంతానం కలగకపోవడంతో మరలా శ్రీ స్వామిని ఇంకొక సంతానానికై ప్రార్థించాను. కలుగుతుందయ్యా, పుత్ర సంతానం కలుగుతుంది అని ఆశీర్వదించారు శ్రీ స్వామి. శ్రీ స్వామి కృపా కటాక్షాల వలన మాకు 2వ అబ్బాయి కూడా జన్మించాడు. శ్రీ పూండి స్వామి ఆసీనులైన అరుగుకు వెనుక వైపు ఒక గదిలో శ్రీ స్వామికి సమర్పించిన పదార్థాలన్నీ గుట్టలుగా పడి ఉండేవి. ఆ ఇంటి యజమానురాలైన అపరంజి అనే వృద్ధ మహిళ ఆ గదిలోనున్న ప్రసాదాల్లోని వేరుశనగ పప్పు ఉండలను చూసింది. ఆమెకు వాటిని తీసుకొని తినాలన్న కోరిక గాఢంగా కలిగింది. ఆ కోరికను నిగ్రహించుకోలేక ఒక ఉండను తీసుకొని దాచుకుంది. తెల్లవారుజామున ఇంటి ముంగిటి కళ్ళాపి చల్లడానికి ఆమె బయటికి రాగానే శ్రీస్వామి, చట్టి అంటే మట్టి గిన్నె, కడవ నేను దాచిపెట్టడానికి, నేనెలా దాచిపెట్టేది అన్నారు. రాత్రి తాను శనగ ఉండను తీసుకున్నందువల్లే శ్రీస్వామి అలా అంటున్నారని అపరంజికి అనిపించింది. తన తప్పును గ్రహించి అపరంజి వెంటనే ఆ ఉండను తిరిగి ప్రసాదాల గదిలో ఉంచి వెళ్ళింది. కాపలాదారునిగా అక్కడ ఉన్న నేను అది చూశాను. నేను చూడడం గమనించిన ఆమె ఎంతో సిగ్గుపడింది. ఈ విషయం గూర్చి ఎవరికీ చెప్పవద్దని నన్ను బ్రతిమలాడింది. శ్రీ స్వామి కాపలాదారునిగా 2 సంవత్సరాలు వారిని సేవ చేసుకునే భాగ్యం నాకు లభించింది. ఈనాటికి శ్రీ స్వామి దయతో నా చేతనైనంత సేవ చేసుకునేటట్లు నన్ను అనుగ్రహిస్తూనే ఉన్నారు.